లోక పాపములను పరిహరించే గొర్రెపిల్ల యాత్ర, పాపులపై దయ చూపే దయామయుని యాత్ర. పరితపించే హృదయమును ఓదార్చి కరుణించే యాత్ర, పాప శాపములను తొలగించే పరమోన్నతుని యాత్ర. మంచి దొంగవలె మనలను జ్ఞాపకం చేసుకొని పరలోకం చేర్చే యాత్ర, కరుణామయుని యాత్ర ఇది, కల్వారి యాత్ర ఇది, కన్నీళ్లు తుడిచే యాత్ర ఇది, కల్వరి ప్రయాణమిది, కారుణ్య ప్రవాహమిది. యేసుతో 40 రోజులని ఈ కార్యక్రమంలో కలువరి ప్రయాణం కారుణ్య ప్రవాహం అనే కార్యక్రమమునకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కలువరి ప్రయాణము కారుణ్య ప్రవాహము అనే ఈ యొక్క లెంట్ సీజన్లోని ఈ యొక్క ప్రోగ్రాంలోనికి మీ అందరికీ మరొకసారి ఆహ్వానము. ఈరోజు మనము నిజమైన గొప్పతనము ఏమిటి, ట్రూ గ్రేట్నెస్ అంటే ఏమిటి అని విచారించుకుందాం, అని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 1 నుంచి 3, 4 వరకు మనం చూస్తున్నాము. శిష్యులు ఏ విధముగా వారిలో వారు మాట్లాడుకొనుచున్నారు, స్వర్గరాజ్యములో గొప్పవారు ఎవరు అని. స్వర్గరాజ్యంలో గొప్పవారు ఎవరు అని వారికి తెలియకుండా వారు ఒకరితో ఒకరు ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు. యేసుక్రీస్తు ఇది తెలుసుకొని ఒక చిన్న బాలుని వారి మధ్యలో నిలబెట్టి వారితో చెప్తున్నారన్నమాట, మీరు చిన్న బిడ్డల వలె అయినప్పటికీ మాత్రమే స్వర్గరాజ్యంలో మీకు స్థానం ఉంటుంది అని. అయితే స్వర్గరాజ్యంలో గొప్పవారు చిన్న బిడ్డల వంటి వారు. అంటే చిన్న బిడ్డల యొక్క మనస్తత్వము ప్రతి మనిషికి కలిగి ఉండాలి. చిన్న బిడ్డల వినమ్రత, వినయత్వము మనకు ఉంటే మాత్రమే మనము స్వర్గరాజ్యంలో ప్రవేశించగలము. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకపరముగా చాలా కార్యములు మనం చేస్తూ గొప్పతనము సంపాదించుకొనడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ ఈ లోకంలో మనము చూడగలిగిన గొప్పతనము కాదు స్వర్గములో ఉండే గొప్పతనము. ఈ లోకంలో కొంచెం హోదా, అధికారము, డబ్బులు, ప్రతిష్ట, కొంతమంది స్నేహితులు అందరూ ఉంటే ఒక వ్యక్తి గొప్పవానిగా నిరూపించబడతాడు. తాను స్పోర్ట్స్లో కానీ, పొలిటిక్స్లో కానీ, బిజినెస్లో కానీ చాలా కార్యములు చేసి ఒక హోదాకి చేరినప్పుడు తాను గొప్పవారిగా పరిగణించబడతారు. న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ రావటం కానీ, టీవీలో వాళ్ళకి ఇంటర్వ్యూలు చేయటం కానీ వారు గొప్పవారిగా అయిపోతారు. కానీ ఆ గొప్పతనం కాదు స్వర్గములో ఉండే గొప్పతనం. యేసుక్రీస్తు అంటున్నారు, మీకు చిన్న బిడ్డల వలె వినమ్రత ఉంటే మాత్రమే మీరు స్వర్గంలో స్థానము, స్వర్గంలో గొప్పతనము మీకు దక్కుతుంది అని. అవును ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తుతో పాటు జీవిస్తూ, యేసుక్రీస్తుతో పాటు 3 సంవత్సరాలు ఉంటూ తన వినమ్రతని, తన విధేయతని చూసినప్పటికీ కూడా శిష్యులు వారిలో ఎవరు గొప్పవారు అని నిరూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవారు. అయితే యేసుక్రీస్తు ఈరోజు వారికి ఒక మంచి పాఠము చెప్తున్నారన్నమాట. యెషయా ప్రవక్త పుస్తకము 66వ అధ్యాయంలోని 2వ వాక్కులో
యావే దేవుడు ఇలా పలుకుతున్నారు: ఈ భూమి ఆకాశములను సృజించి దీన్ని నడిపించుచున్న నేను ఈ యొక్క భూమి పైన ఏ వ్యక్తి వినమ్రతతో ఉంటారో, ఏ వ్యక్తి పశ్చాత్తాప హృదయంతో ఉంటారో, నా వాక్కు చదివినప్పుడు గడగడ వణుకుతారో వారిని నేను కటాక్షిస్తాను అంటున్నారు. వారిని నేను చూస్తాను అంటున్నారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన వైపు చూడాలి అంటే, దేవుడు ఒక చూపు మన వైపు చూడాలి అంటే మనలో వినమ్రత ఉండాలి. వినమ్రతతో ఉండే ఏ ఒక్క వ్యక్తికి కూడా దేవుడు అన్ని కార్యములు సమకూరుస్తాడు. కీర్తన 25:9 ఇలా రాయబడి ఉంది: వినయవంతులను సన్మార్గమున నడిపించును, దీనాత్ములకు తన మార్గమును బోధించును. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో గొప్ప గొప్ప చదువులు చదివి గొప్ప గొప్ప కార్యములు చేసి దేవుని సన్నిధిలో రావాలి అంటే కష్టము. మనము దీనాత్ములుగా ఉంటే దేవుడు మనల్ని సన్మార్గములో నడిపిస్తాడు, తన మార్గములో నడిపిస్తాడు. తన స్వరము మనము వినాలి అంటే, తన వాక్కు చదివినప్పుడు అది మనకు అర్థము అవ్వాలి అంటే మనలో వినమ్రత ఉండాలి. అవును ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా ప్రవక్త గ్రంథములో 57వ అధ్యాయము 15వ వాక్కులో దేవుడు ఇలా అంటున్నారు: ఉన్నత సింహాసనముపై కూర్చుండే దేవుడు మరొక చోట కూడా కూర్చొని ఉంటాడంట. అంటే ఉన్నత సింహాసనము స్వర్గములో అన్ని స్వర్గదూతలు తనని మహిమాన్వితులు చేస్తూ గొప్పలుగా పొగడుతూ ఉన్నప్పుడు కూడా దేవుడు అంటున్నాడు, ఆ ఉన్నత సింహాసనములో కూర్చుండే దేవుడు వినమ్రుడైన ఓ మనిషి యొక్క హృదయములో నివసిస్తాడట. వినమ్రుడైన మనిషి హృదయము స్వర్గము లాంటిది అని దేవుడు చూపిస్తున్నాడు. స్వర్గములో కూర్చుండే దేవుడు వినమ్రుడైన వ్యక్తి యొక్క హృదయంలో కూర్చుంటాడట. దేవుడు ఆ యొక్క వినమ్రత కలిగిన మనిషి యొక్క హృదయాన్ని స్వర్గముతో పోల్చుతున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈ లోకంలో గొప్పతనము ప్రాప్తించక మనము స్వర్గములో గొప్పవారిగా అవ్వాలి అంటే ఈ లోకంలో మనము వినయాత్ములుగా ఉండాలి. ఎందుకంటే వినయాత్ములుగా ఉంటే మాత్రమే దేవుడు మన వైపు చూస్తాడు, దేవుడు మన హృదయంలో మనతో పాటు నివసిస్తాడు. ఇది మనము చూడగలుగుతున్నాము మరియ తల్లి యొక్క జీవితంలో. మరియ తల్లి ఒక సాధారణమైన స్త్రీ. దేవుడు యేసుక్రీస్తుని తల్లిగా ఆ యొక్క స్త్రీని ఆది కాలము నుండియే ఎన్నుకున్నాడు. ఆ స్త్రీని దేవుడు ఎన్నుకొనిన తర్వాత తనకు గబ్రియల్ సన్మనస్కుని ద్వారా సందేశం ఇస్తున్నారు: నీవు దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకి తల్లిగా అవబోతున్నావని. ఆ యొక్క సద్వార్త వినిన ఆ తల్లి ఒక పాట పాడుతుంది, మరియ తల్లి యొక్క స్తోత్ర గీతము. దాంట్లో మరియ తల్లి చెప్తుంది అన్నమాట, లూకాసు వార్త 1వ అధ్యాయము 48వ వాక్కులో, ఈ యొక్క దీనాత్మురాలుని దేవుడు కటాక్షించాడు అని. దేవుడు ఈ దీనాత్మురాలి సేవని చేకున్నారు అని. లూకాసు వార్త 1వ అధ్యాయము 38వ వాక్కులో మరియ తల్లి చెప్తుంది అన్నమాట, దేవుని తల్లిగా అవబోయే ఆ తల్లి, దేవుని తల్లిగా ఎన్నుకొనబడిన ఈ లోకం అంతటికి కూడా ఒక్కటే ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకొన్నాడు, దేవుని కుమారుని తల్లిగా, ఈ లోక రక్షకుని తల్లిగా. అయినప్పటికీ కూడా ఆ తల్లి వినయాత్ములుగా ఉండి చెప్తుంది, లూకాసు వార్త 1వ అధ్యాయము 38వ వాక్కులో, ఇదిగో నేను దేవుని దాసురాలని, దేవుని దాసిని, నీ మాట చొప్పున నా జీవితంలో జరుగునుగాక అని మరియ తల్లి తన వినయాత్మతను ప్రదర్శిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వినయత్వము ముందలనే సైతాను గడగడగా వణుకుతున్నాడు. సైతాను ఒకరోజు తన సాక్ష్యము చెప్తున్నాడు అన్నమాట, ఆ యొక్క స్త్రీని చూస్తేనే నాకు భయము,
ఆ స్త్రీ యొక్క ప్రార్థన మనుషులు చెప్తే అది తల మీద సుత్తితో కొట్టినట్టు నాకు అనుభవం అవుతుంది. ఈ మనుషులంతా, క్రైస్తవులంతా జపమాల యొక్క ప్రార్థన యొక్క ఆ శక్తిని తెలుసుకున్నట్లయితే అది నా యొక్క అంత్యమే అని సైతాను సాక్ష్యము చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, సైతాను భయపడేది మరియ తల్లి యొక్క వ్యక్తిత్వం గురించి కాదు, మరియ తల్లిని ఎన్నుకున్నందుకు కాదు, కానీ సైతాను గడగడ వణికేది మరియ తల్లి యొక్క వినయాత్మత్వము చూసుకొని. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత గొప్పవారిగా మనమున్నా, ఎంత హోదా మనకున్నా, ఎంత అధికారము మనకున్నా, ఈ లోకంలో ఎంత గొప్పతనము మనకు ప్రాప్తించినా మనము వినయాత్ములుగా ఉండాలి. సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథములో 3వ అధ్యాయము 18-19 వాక్కులలో ఇలా రాయబడి ఉంది. ఈ లోకములో గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఎంత గొప్పవారిగా మీరు ఉన్నారో అంత మాత్రము మీరు మిమ్మల్ని తగ్గించుకోవాలి. ఎంత మీరు తగ్గించుకుంటారో దేవుడు అంత మాత్రము మీకు దగ్గరైతారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, వినయాత్మత్వమే దేవుని మిమ్మల్ని మీకు దగ్గరగా తీసుకురావడానికి కారణము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సిరాకు గ్రంథంలోని 3వ అధ్యాయము 18-19 వాక్కులలో దేవుడు ఇలా చెప్తున్నారన్నమాట. ఏమంటే, ఓ వ్యక్తి వినయాత్ములుగా ఉంటే దేవుడు తనని కటాక్షించి తనకు దేవుని రహస్యములని వెల్లడి చేస్తాడట. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అంటున్నాడు, ఎవరికి దేవుని రహస్యములు తెలుసుకోవాలనో వారు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి. జెరమయా ప్రవక్త పుస్తకము 33వ అధ్యాయము 3వ వాక్కులో ఇలా రాయబడి ఉంది. ఏ వ్యక్తి దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేస్తారో, మొరపెట్టుకుంటారో, రొమ్ములను బాది ఏడిచి ప్రార్థన చేస్తారో దేవుడు వారిని కటాక్షించి వారికి దేవుని రహస్యములు వెల్లడి చేస్తారు అని. ప్రియ సహోదరి సహోదరులారా, సిరాపుత్రుని గ్రంథంలో 3వ అధ్యాయము 19వ వాక్కులో దేవుడు అంటున్నాడు, వినయాత్ములుగా ఉండే ఆ వ్యక్తికి నేను నా రహస్యములను బయలుపరుస్తాను అని. ప్రియ సహోదరి సహోదరులారా, వినయాత్ములుగా ఉంటే అదే గొప్పతనము. గొప్పవారికి దేవుడు దగ్గరగా ఉన్నాడు. ఈ లోకపరమైన గొప్పతనము కాదు, స్వర్గములో ఉండే ఆ గొప్పతనము. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు యోహాను బప్తిస్త గురించి చెప్తున్నారన్నమాట. స్వర్గ రాజ్యములో అందరికంటే చిన్నవాడు యోహాను బప్తిస్త కంటే గొప్పవాడట. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించి చూడండి, ఆ యొక్క స్వర్గంలో ఒక చిన్న వ్యక్తిగా ఉండాలి అంటేనే మనకు ఆ యొక్క వినయాత్మత్వము కావాలి. వినయత్వముతో మనము ఉంటే మనము స్వర్గంలో చేరగలుగుతాము. అక్కడ మనకు గొప్ప స్థానము దేవుడిస్తాడు. దేవుడు అంటున్నాడు, వినయాత్ములుగా ఉండే వ్యక్తులకి నేను వారి వైపు చూస్తాను అని. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఒక చిన్న ఉదాహరణ. ఒక వ్యక్తి ఒక కొయర్ నడిపించేవాడు. ఆ కొయర్లో 25 మంది కొయర్ మెంబర్స్ ఉన్నారు. వారి చర్చ్లోని ఒక పండగకి వారందరూ మంచిగా కొయర్ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. కొయర్ ప్రాక్టీస్ చేసుకుని మంచి ప్రార్థన పరుడైన ఈ కొయర్ మాస్టర్ ఈ పండగకి 2 రోజుల ముందు చనిపోతున్నాడు. చనిపోయిన తర్వాత తాను స్వర్గంలోనికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తుతో ఇలా అడుగుతున్నాడు, యేసుక్రీస్తువా, ప్రభువా, 2 రోజులు మాత్రమే నన్ను ఇంకా ఉంచి ఉంటే మంచిగా ఉండేది కదా. నేను మా పిల్లలు ఏ విధముగా కొయర్లో పాడుతున్నారో, ఏ విధముగా దేవుని నామమును మహిమపరుస్తున్నారో నేను నా కనులారా చూడగలిగేవాణ్ణి కదా అని యేసుక్రీస్తుతో చెప్పినప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, దానికి ఏం పర్వాలేదు నా కుమారుడా, నీవు స్వర్గము నుండి నాతో పాటు కూర్చొని ఆ యొక్క కొయర్ వాళ్ళు పాట పాడేది ఆ పండగ రోజు ఇక్కడి నుంచి మనము చూడగలుగుతాము అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి
ఆ కొయర్ మాస్టర్ చాలా సంతోషపడతాడు. యేసుక్రీస్తుతో పాటు కూర్చొని 25 మంది నా పిల్లలు పాటలు పాడుతుంటే, సంగీతము వాద్యములు చేస్తుంటే ఎంత సంతోషముగా నేను అది చూడగలుగుతాను కదా అని సంతోషిస్తున్నాడు. ఆ రోజు వచ్చింది, పండగ ప్రారంభమైంది. వాళ్ళందరూ కూడా పాటలు పాడడానికి సిద్ధమయ్యారు. యేసుక్రీస్తు ఈ కొయర్ మాస్టర్ని కూర్చోబెట్టి ఆ యొక్క చర్చ్లోనికి ఆ పండగ సమయంలో పాడుతున్న ఆ కొయర్ మెంబర్స్ వైపు వారి దృష్టిని వాళ్ళు చూశారు. వారు ఆ యొక్క కొయర్స్ని చూస్తుంటే ఈ వ్యక్తికి 2 వ్యక్తులు మాత్రమే కనిపిస్తున్నారు. తాను చాలా దుఃఖముతో తాను అడుగుతున్నాడు అనమాట యేసుక్రీస్తు, నేను 25 మంది వ్యక్తులని పిల్లలని నేను దీంట్లో ప్రాక్టీస్ చేపించి 1 నెల నుండి మేము ప్రాక్టీస్ చేసి ఈ రోజు కోసము సిద్ధమయ్యాము. ఈరోజు నేను 2 వ్యక్తులను మాత్రమే చూడగలుగుతున్నాను. దీని కారణం ఏమిటి ప్రభువా అని నాకు చెప్పుము అని యేసుక్రీస్తుతో అడిగినప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, దాంట్లో వినయాత్ములుగా ఉండేవారు, దేవుని నామము మహిమపరిచేవారు నీకు కనిపిస్తారు. మిగతా వారు వారి నామమునే వారు మహిమపరుచుకుంటున్నారు కాబట్టి వారిని నీవు చూడలేకపోతున్నావు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క చిన్న ఉదాహరణ నుండి మనం తెలుసుకునేది, దేవుడు చూసేది వినయాత్ములని మాత్రమే. దేవుని సన్నిధిలో గొప్పవారు మనము కావాలి అంటే మనకు వినయాత్మత్వం కావాలి. మనము వినయాత్ములుగా ఉండాలి. వినయత్వము మనలో ఉంటే మాత్రమే దేవుడు మన వైపు చూస్తాడు, లేకుంటే మన వైపు చూడడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈ లోకంలో చేస్తున్న చాలా గొప్ప గొప్ప కార్యములు దేవుని ప్రేమతో, దేవుని నామము మహిమపరచడానికి మనం అది చేయకపోతే దేవుడు మన వైపు చూడడు. ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది బీదవారికి రేషన్లు ఇవ్వటము, భోజనం ఇవ్వటము, చాలామందికి డబ్బులతో సహాయము చేయటము, ఎంతోమందికి కన్నీటిలో ఉండే వారికి సహాయము చేయటము అన్నీ మనము చూస్తున్నాము. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఆ చేస్తున్న పనులలో అన్నిటిలో మనము వారి దగ్గర నుండి ఏదైనా కృతజ్ఞత పొందాలని మనము చేసినట్లయితే దేవుడు మన వైపు చూడడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు దాన ధర్మములు చేసినప్పుడు మీ కుడి చెయ్యి చేస్తున్న కార్యము మీ ఎడమ చెయ్యికి తెలియకుండా ఉండేటట్టు మీరు దాన ధర్మము చేయండి. ఈ లోకంలో ఉండే వ్యక్తులందరూ చూడగలిగినట్లు, రేపు న్యూస్ పేపర్లో రాగలిగినట్లు, మీరు ఫోటోలు తీసి వాట్సాప్లో వేయగలిగినట్లు, టీవీలో మిమ్మల్ని సన్మానించగలిగినట్లు మీ కార్యక్రమములు చేయకండి. మీరు చేస్తున్న కార్యములు నిగూఢముగా చేయండి. మీరు చేస్తున్న మంచి హృదయము దేవుడు చూస్తాడు. దేవుడు చూసి మిమ్మల్ని కటాక్షిస్తాడు. వినయాత్ములకు వారికి దేవుడు ఇచ్చే గొప్ప బహుమానము ఇదియే. దేవుడు వారి హృదయములో నివసిస్తాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యొక్క వినయాత్మత్వము మనకు ఉంటే దేవుడు మనల్ని చూస్తాడు, దేవుడు మనతో నివసిస్తాడు, దేవుడు మనకు తన రహస్యములను బయలుపరుస్తాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఒక గొప్ప కార్యము. ఈ లోకంలో గొప్పతనము మనము పొందుకోవడానికి పరిశ్రమ చేయకుండా స్వర్గములో ఒక చిన్న స్థానము పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఈ యొక్క విధేయత, వినమ్రత మనకు చాటి చూపించారు. మనము చూస్తున్నాము, పునీత చిన్నప్ప గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 1 నుంచి 11 వరకు వాక్కులలో ఈ విధముగా రాయబడి ఉంది అన్నమాట. యేసుక్రీస్తు తాను దేవుని సమానత్వముతో ఉన్నప్పటికీ, తాను త్రియేక దేవునిలో 2వ వ్యక్తిగా ఉన్నప్పటికీ, స్వర్గములో తనకి గొప్ప స్థానము ఉన్నప్పటికీ తాను అదేమీ లెక్క చేయకుండా దానిని పక్కకు పెట్టి తాను ఒక మనిషి రూపము
తీసుకొని మన రూపము తీసుకొని ఒక మనిషిలాగా ఈ భూమిపైకి వచ్చాడు. ఈ భూమిపైకి వచ్చినప్పుడు కూడా తన గొప్పతనము కానీ తన మహత్వము కానీ ఇక్కడ వెల్లడి చేయలేదు. కానీ తన వినమ్రతను చూపించాడు. తన తండ్రి వైపు తన విధేయతను చూపించాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి తాను ఎంత వినయాత్మునిగా ఎంత విధేయతతో ఉన్నాడో అనేది మనము ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 8వ వాక్కులో చూడగలుగుతాము. ఒక మనిషిగా తాను ఉన్నాడు. ఒక మనిషిగా తాను అవతరించి తనను తాను ఎంత రిక్తునిగా చేసుకున్నాడు అంటే తనలో ఉండే ఆ మహిమను తీసివేశాడు. ఆ మహిమ నాకు వద్దు, నేను ఆ మహిమతో ఉంటే ఈ ప్రజలతో నేను ఉండలేను, వీరితో మాట్లాడలేను, వీరు నన్ను గుర్తుపట్టలేరు. అందుకే నాలో ఉండాల్సినది వినమ్రత, నాలో ఉండవలసినది విధేయత. అందుకే ఆ 2 గుణములతో యేసుక్రీస్తు ఈ లోకాన్నే తాను తన జీవితం ద్వారా, తన మాటల ద్వారా, స్వర్గ రాజ్యము యొక్క కార్యముల ద్వారా తాను ఆకట్టుకున్నాడు. ఇది ప్రియ సహోదరి సోదరులారా గొప్పతనము. తన మహిమను తీసివేసి ఒక సాధారణ మనిషిగా ఈ లోకములోనికి వచ్చి, ఈ భూమిపైకి వచ్చి తనను తాను విధేయతతో వినమ్రతతో దేవుని సన్నిధిలో తనను తాను సమర్పించుకున్నాడు. సమర్పించుకొని తనను తాను మరణము వరకు, అది కూడా సిలువ మరణము వరకు తనను తాను అంత మాత్రము తగ్గించుకున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఆ తగ్గింపుతనమే మనల్ని గొప్పవారిగా చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు చిన్న బిడ్డల ఆ యొక్క కార్యము చెప్తున్నాడు. చిన్న బిడ్డలు ఏ విధముగా వినయాత్ములుగా ఉంటారో, వారి హృదయములో కపటము లేదు, కల్మషము లేదు, తప్పు లేదు, పాపము లేదు. వారిలో ఉండేది ఆ యొక్క వినయాత్మత్వము మాత్రమే. ఆ వినయత మనకు కూడా కావాలి. ఆ వినమ్రత మనము కూడా ఆ పిల్లలని చూచి నేర్చుకోవాలి. మరియ తల్లిని చూసి మనము నేర్చుకోవాలి. యేసుక్రీస్తుని చూసి మనము నేర్చుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి చెబుతున్నాను, సైతాను గడగడ వణికేది వినమ్రతతో ఉండే వారి ముందల. మీకు నాకు మనకందరికీ వినమ్రత ఉంటే సైతాను మన దగ్గరికి కూడా రాలేడు. సైతాను గడగడ వణుకుతాడు. ఏ విధముగా యేసుక్రీస్తుని ముందల వణికాడో, ఏ విధముగా మరియ తల్లి ముందల గడగడ వణుకుతాడో, అదే విధముగా మన ముందల కూడా అదే విధముగా ఆ సైతాను గడగడ వణుకుతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వినయాత్మత్వము అనేది నిజమైన గొప్పతనము మనకిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, యాకోబు రాసిన లేఖ 4వ అధ్యాయము 6వ వాక్కు, దీంట్లో రాయబడి ఉంది, గర్వంతో ఉండేవారిని, అహంకారంతో ఉండేవారిని దేవుడు తోసివేస్తాడట. దేవుడు వారిని ఎదిరిస్తాడంట. హీ ఒపోసెస్ ద ప్రైడ్. కానీ వినయాత్ములకి తాను తన కృపను ఇస్తాడట. యాకోబు లేఖ 4వ అధ్యాయము 6వ వాక్కులో రాయబడినట్లే పేతురు రాసిన మొదటి లేఖలోని 5వ అధ్యాయము 5వ వాక్కులో కూడా రాయబడి ఉంది. ఏమంటే, దేవుడు అహంకారులని తోసివేస్తాడు, వినయాత్ములకి తన కృపను ఇస్తాడు అని. అవును ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తుని కృప మనము పొందినట్లయితే అది ఈ జీవితంలో మనకు సరిపోతుంది. ఎందుకంటే దేవుని కృపతో మాత్రమే మనము ఈ లోకంలో జీవించగలుగుతాము. ఆ ప్రతి పూజలో మొదటి ఆశీర్వాదముగా కొరింథీయులకు రాసిన 2వ లేఖ 13వ అధ్యాయము 14వ వాక్కులో రాయబడినట్లు, యేసుక్రీస్తుని కృప మీతో ఉండునుగాక అని చెప్పబడినట్లు, ఆ దేవుని కృప మాకు లభించాలి అంటే మనలో వినమ్రత ఉండాలి.
గర్వంతో అహంకారంతో ఉంటే మనకు దేవుని కృప లభించడానికి అది పెద్ద ఆటంకంగా ఉంటుంది. మనకు నిజమైన గొప్పతనము సంపాదించాలి అంటే మనలో వినమ్రత ఉండాలి. యేసుక్రీస్తు మనకు చూపించిన ఆ యొక్క వినమ్రత, యేసుక్రీస్తు ఆ యొక్క వినమ్రత చూపించినప్పుడు దేవుడు తనకు ఒక గొప్ప స్థానం ఇచ్చాడు. తన కుడివైపున సింహాసనము పైన ఆసీనుడగా ఉండడానికి, తన సింహాసనముపై తన కుడి ప్రక్కన కూర్చొని ఉండడానికి ఒక గొప్ప స్థానం ఇచ్చాడు. అందుకే ఫిలిప్పీలకు రాసిన లేఖలో రాయబడి ఉంది, స్వర్గంలో, భూమిపైన, పాతాళములో అందరి మోకాళ్ళు ఆ యొక్క యేసుక్రీస్తు ముందల ఆ మోకాళ్ళు వంచవలసినదే. ప్రియ సహోదరి సహోదరులారా, వినయాత్ములుగా మనం ఉంటే ఈ లోకమే మన ముందల కాళ్ళు వంచుతాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వినయాత్మత కొరకు మనము దేవుని ప్రార్థించుకుందాం. ఎందుకంటే వినయాత్ములుగా ఉండిన యేసుక్రీస్తు ఆ యొక్క వినమ్రత మనకు ఇవ్వగలుగుతాడు. ఆ యొక్క వినమ్రతతో ఉండిన మరియ తల్లితో మనము ప్రాధేయపడి మనము ప్రార్థన చేస్తే స్వర్గంలో కూర్చుండే ఆ యొక్క స్వర్గపు రాజ్ఞి మన కోసము ప్రార్థన చేసి దేవుని నుండి ఆ యొక్క గుణము మనకు దక్కునట్లు, ఆ యొక్క గుణము మనకు లభించినట్లు దేవునితో ప్రార్థించి మనకు అది పొందునట్లు దేవునితో ప్రార్థన చేస్తుంది. అవును ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో మనము గొప్పవారిగా అవ్వాలి అంటే మనకు కావలసిన గుణము విధేయత, వినమ్రత. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క గొప్పతనము మనకు పొందుకోవాలి అంటే ఈ 40 రోజుల ఉపవాస కాలములో, ఈ సీజన్ ఆఫ్ లెంట్, దేవుడు కత్తోలిక తిరుసభ ద్వారా మనకు ఇచ్చిన ఈ సమయమును ఉపయోగించుకొని మనము వినమ్రతలో పెరగడానికి, వినమ్రులు అవ్వడానికి, యేసుక్రీస్తు వలె మరియ తల్లి వలె జీవించడానికి, వినమ్రతతో ఉండి దేవుని సన్నిధిలో ఒక గొప్ప స్థానము పొందుకోవడానికి మనము ఈ యొక్క సమయమును ఉపయోగించుకుందాం. ఎందుకంటే దేవుడు మనకు ఈ యొక్క సమయము ఇచ్చినది దేవునిలో ఎదగడానికి. దేవునిలో ఎదగాలి అంటే మనము చిన్న బిడ్డల వలె కావాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రోజు శిష్యులు మాట్లాడుకున్నట్లే మనలో మనము కూడా మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ మాట్లాడతలేమేమో, కానీ మన మనస్సులో ఆలోచించుకుంటున్నాము, గొప్పవాడు ఎవరు? నేనే గొప్పవాణ్ణి, వారు కాదు, నేనే గొప్పవాణ్ణి. కానీ ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 3వ వాక్కులో ఇలా రాయబడి ఉంది, నీవు నిన్ను తగ్గించుకొని ఇతరులని నీకంటే గొప్పవారిగా పరిగణించాలి అని. అవును ప్రియ సహోదరి సహోదరులారా, వేరే వాళ్ళలో, ఇతరులలో వారిని చిన్న చూపు చూడకుండా వారిలో ఉండే ఆ మంచితనాన్ని చూసి వారు గొప్పవారిగా వారిని పరిగణించి మనము వినయాత్ములుగా అయి యేసుక్రీస్తు శిష్యుల పాదములు కడిగినట్లు, తనను తాను అంత తగ్గించుకున్నట్లు మనము కూడా మనల్ని అంత మాత్రము తగ్గించుకుంటే మనము ఈ యొక్క కలువరి ప్రయాణము, కరుణ ప్రవాహములో పాల్గొనుచున్న మనమందరము కూడా మనము ఈ హోదాకి చేరగలుగుతాము. దేవుని సన్నిధిలో మనము గొప్పవారిగా అవ్వగలుగుతాము. దేవుడు మనకందరికీ మరియ తల్లికి ఇచ్చిన, యేసుక్రీస్తు చూపించిన ఆ వినయాత్మత్వము, ఆ వినమ్రత, విధేయత మనకందరికీ ఇచ్చునుగాక అని ప్రార్థన చేస్తూ మనమందరినీ కూడా దేవుడు దీవించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్.